వారిద్దరూ వృద్ధ దంపతులు కూలినాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవల వారి జీవితాల్లోకి ఊహించని కష్టం వచ్చిపడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ వినాయక గుడి వెనుక వీధిలో పురాలశెట్టి సూర్యనారాయణ అంజలిలు ఓ రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. ఇటీవల సూర్యనారాయణ ఓ పెంకుటిల్లు బాగు చేయడానికి కూలికి వెళ్లాడు. అక్కడ ఇంటిపై కప్పు సూర్యనారాయణపై పడటంతో కాలు చేయితో పాటు వెన్నెముక విరిగిపోయింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులలో చెయ్యి కాలికి మాత్రం వైద్యం అందించారు. కానీ వెన్నెముక ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీ వర్తించదని, 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఆ వృద్ధులు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం, దాతలు దృష్టి సారించి సూర్యనారాయణ వెన్నెముకకు వైద్యం చేయించాలని అంజలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.